అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథావేశః. పార్వతీపతి ఈశ్వర, నా పాదములు అత్యంత మృదులములు, నీ మనస్సు అత్యంత కఠినమైనది. అక్కడ నివసించడం ఎలా అనే సందేహాన్ని నీవు విడిచిపెట్టు. అలాంటి సందేహమే నీకు ఉన్నట్లయితే కఠినమైన కైలాస పర్వతం ఆ విధంగా నీకు ఎలా నివాసమయ్యింది? కైలాసంపై నీవు నివాసం ఎలా ఏర్పరచుకున్నావు? నా హృదయము కఠినంగా ఉంటుంది కాబట్టి అటువంటి కఠినమైన హృదయంలో విహరించడం నీ వల్ల కాదని ఏదో వంకపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. నా హృదయము కఠినము అన్న మాట నిజమే, కానీ నీవు నా హృదయం కంటే కఠినంగాను కర్కశంగాను ఉండే కైలాస పర్వతాల రాళ్లపైన గుట్టలపైన నీ భార్య గౌరమ్మను కూడా వెంట వేసుకొని నీవు ఈ పాదాలతోనే తిరుగుతున్న సంగతి నాకే కాదయ్యా, లోకంలో అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి సాకులు చెప్పి తప్పించుకోవద్దు. నా కోరికను మన్నించి నా హృదయంలో విహరించు అని శంకరులు శివుణ్ణి కాస్త గట్టిగానే అడిగారు. నమః పార్వతీపతయే హర హర.